మీరు న్యాయంగా సంపాదించిన డబ్బుని దోచుకుంటున్నారు. మోసం చేస్తున్నారు భగవంతుని పేరు పెట్టి. మన ఇళ్ళలో మనకే స్వేచ్ఛ లేకుండా పోయింది. సో, అటువంటి పరిస్థితుల్లో మరి మన జీవితం మనం గడిపే హక్కు మనకుంది కదా! సో, ఆ రకంగా మనం ఈ రోజు బానిసత్వానికి లోనైపోతే కల్పమంత ప్రాప్తులు పోయి బ్రిటిష్ ఇప్పుడు మన గాంధీ సినిమా చూపించింది అందుకే. బానిసత్వంలోకి ఎందుకెళ్తోంది? ఈ రకంగా మనం వాళ్ళకి చాకరీ చేస్తున్నాం కాబట్టి. సేవ చేయమని చెప్పాడే గాని, కానీ బాబు ఎక్కడ చాకరీ చేయండి, అవతలోళ్ళ సోమరితనాన్ని సమర్థించండి, పెంచి పోషించండి అనలేదు. ఇంట్లోనే ఒక తల్లి, ఇంట్లో ఉన్న భర్తకి ఇద్దరు, ముగ్గురు పిల్లలు, బంధువులకి ఇంతమందికి సింగిల్ హ్యాండెడ్‌గా చేసేస్తుంటే, ఒక సెంటర్ అక్కయ్య తనకు వండుకు తినలేదా? సో, అక్కడికెళ్లి చేసి బాబా సేవ అంటున్నారే గాని, సోమరితనాన్ని సమర్థించారు. ప్లస్ వాళ్ళు మన వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చేశారు. వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చేస్తుంటే గజగజ వణికిపోయారు. ఏమన్నంటే మేము సెంటర్‌కి రానివ్వం, మౌంట్ అబుకి రానివ్వము. ఏమవుతది రానివ్వకపోతే? వీళ్ళ విశ్వంలో సేవ చేసుకుంటాం. ఇప్పటికి ఇంకా అదే థ్రెటనింగ్‌లు నడుస్తున్నాయి. మొన్న అమ్మ, నాన్న ఆశ్రమంకెళ్తే కూడా అలాగే అక్కయ్యకి ఫోను